సార్ ఒక్కరికే కాదు ప్రాబ్లం స్టేట్ మొత్తం అడుగుతారా ఏడి గారికి పోయేది ఇప్పటికీ సిచ్యువేషన్ రాలేదు ఎందుకు సార్ మేము ఒక క్యాండిడేట్ సీరియస్ ఇచ్చే టైమును కరెక్ట్గా మాకు ఇవాళ ఇచ్చేది గ్రూపు 8 గంటలకు వచ్చేది 8 గంటలకు వచ్చేది రాత్రి 7 గంటల కంటే ఇప్పుడు 36 గంటలు దాటిపోయింది. దాటిపోయిన తర్వాత మనం ఒక పొంటే తినేది 3 పంటలు ఒక పొంటే తింటే ఏమైనా సరిపోతుందా, లేకపోతే అన్ని పంటలు ఒకసారి తింటాడా? ఈ రకంగా ఎందుకు ఎత్తుండు అని మేము రోడ్ ఎక్కినాము. చెప్పు. నిన్న పొద్దున 8 గంటలకు కరెంటు అయింది. ఈరోజు 8 గంటలకు ఇచ్చే కరెంటు రాత్రి 7 గంటలకు ఇస్తా అంటారు. 36 గంటలు కరెంటు పోయిన తర్వాత రైతు వ్యవసాయం ఎట్లా చేసుకుంటాడు? ఆ ఇచ్చే 5 గంటలకే పొలాలు వాడతలేవు. 36 గంటలు ఇవ్వకపోయేసరికి ఉన్నే ఎండిపోతాయి. ఆ పరిస్థితిని ఎవరు అర్థం చేసుకోవాలి? సబ్స్టేషన్ ఫోన్ చేస్తే ఇన్కమింగ్ పోతుంది అంటాడు, ఇక్కడ కరెంట్ ఉంటుంది, జైత్యాల కరెంట్ ఉంటుంది, ఇక్కడ కరెంట్ లేదు అంటాడు. మళ్ళీ 5 గంటలు 2 సార్లు ఇస్తాడు. 20 నిమిషాలు ఉండవు, 5 నిమిషాలు కట్ చేసుడు, 20 నిమిషాలు ఉండడు, అర్ధగంట కట్ చేసుడు. సబ్స్టేషన్ ఏమిటి ఫోన్లు ఎత్తి స్విచ్ ఆఫ్ పెట్టుకుని లేకపోతే ఇన్కమింగ్ వీకింది అనుడు. జేఏసీ పిలుపు మేరకు సడక్ బంద్ యొక్క కార్యక్రమాన్ని బెంగళూరు హైవేస్ మొత్తం కూడా స్తంభింపజేయడానికి టీఆర్ఎస్ అండ్ బీజేపీ, సిపిఐ, సిపిఎంఎల్ వాళ్ళు అందరూ కూడా ముక్త కంఠంతో ఇవాళ సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ జగిత్యాల పట్టణంలో టీఆర్ఎస్ కార్యకర్తల్ని 20 మందిని అరెస్టు చేయడం జరిగినది. ఎక్కడ కూడా అరెస్టులు చేసినప్పటికీ తెలంగాణ బిడ్డలందరూ 4 కోట్ల తెలంగాణ బిడ్డలందరూ ఆ హైవేను నిర్బంధించారు. ఈ సడక్ బంద్ కార్యక్రమాన్ని చాలా చక్కగా విజయవంతం చేస్తున్నారు. అక్రమ అరెస్టులతోటి అహంకారంతో సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణకు అసెంబ్లీలో ₹1 కూడా ఏం చేస్తారో చేసుకోరని అహంకార ధోరణితో మాట్లాడిండు. 2014 ఎలక్షన్లో తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ను తెలంగాణ ప్రాంతంలో భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నిలబెట్టాలి, తెలంగాణ ఇస్తామని చెప్పి మాట ఇచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఏదైతే పార్లమెంట్లో మీరు ప్రవేశపెట్టినటువంటి ఆ మాటలకు కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాలి, లేని ఎడల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరిస్తున్నాం. We won! Jai
తెలంగాణ సాధిద్దాం సాధిద్దాం హలో సాధిద్దాం సాధిద్దాం తెలంగాణ న్యాయవాదుల ఐక్యత ఈరోజు మా యొక్క అడ్వకేట్ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కర్నూలు హైవే జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ న్యాయవాదులను, తెలంగాణ మేధావులను, తెలంగాణ డాక్టర్లను, నాయకులను ముందస్తుగా తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నం చేస్తూ మా యొక్క తెలంగాణ సమైక్య రాష్ట్ర పాలకుల యొక్క కుటిల నీతిని, వాళ్ళ యొక్క బుద్ధిని బయటపెట్టి నిన్ననే చాలామంది అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము తెలంగాణ న్యాయవాదులు అందరము ఈరోజు విధులు బహిష్కరించి ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ ఉద్యమాన్ని ఇలానే రేపు కూడా మేము కొనసాగిస్తామని మా యొక్క జేఏసీ పిలుపు మేరకు మేము కూడా తీర్మానం చేసుకున్నాం. ఈ ఉద్యమంలో మేమందరం న్యాయవాదులు అందరం ముందుండి ఈ ఉద్యమానికి బాసటగా నిలుస్తామని ఇక్కడనే ఈ అంబేద్కర్ సాక్షిగా మేము ప్రమాణం చేస్తూ మా యొక్క ఉద్యమాన్ని కొనసాగిస్తాం. ఆంధ్ర పాలకుల అంతం తెలంగాణ ఏర్పడే వరకు మా ఉద్యమం ఇలాగనే కొనసాగుతుంది. భవిష్యత్తులో ఇంకో ఎన్నో రకాలైన ఉద్యమాలకు ఈ యొక్క తెలంగాణ ప్రజలు సిద్ధం కావాలని మేము పిలుపునిస్తున్నాము. వాళ్ళందరూ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు భిన్నంగా ఎన్నో రకాలైనటువంటి ఉద్యమాలు చేపడుతూ ప్రజాభిప్రాయం ఎన్నికల రూపంలో తెలియజేసినప్పటికీ కూడా ఈ రెండు ప్రభుత్వాలు మొండిగా వ్యవహరిస్తూ తెలంగాణ ఉద్యమాన్ని అణచడం కోసం జేఏసీ నాయకుల్ని, విద్యార్థుల్ని, న్యాయవాదుల్ని అరెస్టు చేయడం, మైండ్ ఓవర్లు చేయడం, వారి ఏదైతే రాజ్యాంగపరమైనటువంటి హక్కుల్ని, ఆకాంక్షల్ని అణచివేయడానికి నిరసనగానే మేము ఈనాడు విధులు బహిష్కరించి తెలంగాణ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్లడం కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మేము న్యాయవాదులందరం సమైక్యంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములు అవుతూ అయితే చాలా మందికి ఆంధ్ర వాళ్ళని నిందించడం జరుగుతుంది. కానీ ఏదైతే ఉన్నదో మనకు సంబంధించిన మన లీడర్లే మనకు అన్యాయం చేస్తారు. వాళ్ళని మనం ఏదైతే ఉన్నదో కించపరుస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం సాగించాలని వెంటనే
ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వస్త్ర వ్యాపారాలను కూడా విడవకుండా ఈరోజు వ్యాట్ను పెంచి వస్త్ర వ్యాపారులను అయోమయానికి గురి చేస్తున్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో ఈ ప్రజలంతా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న హయాంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో గడుపుతూ ఇంత సంపాదించుకొని ఇంటికి వెళ్ళే పరిస్థితి మన అందరం చూస్తున్నాం. కానీ ఇప్పుడున్న ఈ కిరణ్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు ప్రజలను కన్నీళ్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాలకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకనైనా ఈ వ్యాట్ను ఎత్తివేయకుంటే వస్త్ర వ్యాపారుల వెంటనే ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఉద్యమంలో మేము పాల్గొంటామని ఈ సందర్భంగా ఈ జగిత్యాల నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక్కరోజు దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇకనైనా కళ్ళు తెరిచి ప్రజలను ఆదుకునే విధంగా ముందుండాలని ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. జై జగన్, జై జై జగన్. మేమంతా వస్త్ర వ్యాపారం అంతా కలిసి మరి అసెంబ్లీకి కూడా వెళ్ళడం జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు గారిని మరి మిగతా కొంతమంది మంత్రులను కూడా కలిసి మా యొక్క వ్యాటు పరంగా ఉన్నటువంటి ఇబ్బందులను వారికి చెప్పడం జరిగింది. అయ్యా, మేము వచ్చేటువంటి ఆదాయము ఈ విధంగా కాకుండా మేము వేరే విధంగా ఇచ్చడానికి ముందుకు వస్తాం. మరి మమ్మల్ని పిలవండి, మా అభిప్రాయాలు సేకరించండి. మరి ఈ వ్యాటు పరంగా ముందుకెళ్ళినట్టుంటే మరి అధికారుల హరాస్మెంట్ ఎక్కువ ఉండి మాకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీకు వచ్చే ఆర్థిక వనరులు ఇదే రాబడి వచ్చే విధంగా మేము వేరే విధంగా మీకు సహకరిస్తామని వారికి వినిపించడం జరిగింది. ఇలాంటి ఉద్యమాలతో ముందుకెళ్తూ 12 రోజులుగా మా వ్యాపారస్తులు చిత్కా పరిగినటువంటి వ్యాపారాలు ఎంతోమంది మా వ్యాపారంలో ఉన్నారు. మరి వారు ఎంతో అవస్థలు పడుతున్నారు. 12 రోజులుగా ప్రతి దుకాణానికి రోజుకు ఒక 1000 రూపాయల ఖర్చు చొప్పున ఎంత నష్టం వాడవిల్లా. మరి ఇది మన ఉద్యమంగా భావించి మాకందరికీ సహకరిస్తున్నారు. అయ్యా, ఇప్పటికైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు దయచేసి ఆలోచించి ఈ యొక్క వ్యాట్ను తొలగించి మా వ్యాపారస్తులకు న్యాయం చేయాలని కార్యకర్తలు సోదరులు మా బట్టల వర్తక సంఘంకు సంఘీభావం ఈరోజు నిరసన దీక్షలో కూర్చున్నందుకు వారికి మా బట్టల వర్తక సంఘం తరఫున ధన్యవాదాలు చెబుతూ ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వము కిరణ్ కుమార్ రెడ్డి గారు వెంటనే మా యొక్క ఫ్యాట్ ట్యాక్స్ని ఎత్తివేసి మా బట్టల వర్తకులను సహకరించాలని కోరుచు ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ